ఓం శాంతి. ఈరోజు మురళి 26/11/2024. మధురమైన పిల్లలారా, మీరు త్రిమూర్తి అయిన తండ్రి పిల్లలు. బ్రహ్మ విష్ణు శంకర్లైన త్రిమూర్తి శివ పరమాత్మ భగవంతుని యొక్క పిల్లలం. మీకు 3 కర్తవ్యాలైన స్థాపన, వినాశనం, పాలన గుర్తుండాలి. ఇప్పుడు బాబా సంగమయుగంలో స్థాపన చేస్తున్నారు. తర్వాత పాత ప్రపంచం యొక్క వినాశం జరుగుద్ది. తర్వాత కొత్త ప్రపంచంలో పాలన అనేది జరుగుతుంది. ఎవరైతే సంగమయుగంలో ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉందో వాళ్ళ పాలనే సత్యుగంలో జరుగుతుంది. ఇది పిల్లలైన మీరు బాబా అంటున్నారు, గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు. ప్రశ్న: దేహాభిమానమనే బాబా ఈరోజు దేహాభిమానానికి నిన్న చెప్తున్నారు, విశేషంగా డిఫరెంట్గా మొన్న చెప్తున్నారు, ఈరోజు చెప్తున్నారు. దేహాభిమానం అనే మొండి రోగం అంటుకొని ఉంటే ఏ నష్టం జరుగుతుంది? ఎన్నో నష్టాలన్నీ దాంతోనే. జవాబు: దేహాభిమానం ఉన్న వారిలో ఈర్ష్య ఉంటుంది. ఈర్ష్య ఉన్న కారణంగా పరస్పరం ఉప్పు నీళ్ళులా ఉంటారు. ప్రేమతో సేవ చేయలేరు. లోపల కాలుతూ ఉంటారు. 2, నిర్లక్ష్యంగా ఉంటారు. మాయ వారిని ఎంతో మోసం చేస్తుంది. పురుషార్థం చేస్తూ మాయమైపోతారు. ఆ కారణంగా చదువునే వదిలేస్తారు. 3వది, దేహాభిమానం కారణంగా హృదయం స్వచ్ఛంగా ఉండదు. హృదయం స్వచ్ఛంగా ఉండని కారణంగా బాబా హృదయాన్ని గెలవలేరు. 4, మూడ్ ఆఫ్ చేసుకుంటారు. వారి ముఖమే మారిపోతుంది. ఏమంటున్నారు బాబా? ఈర్ష్య ఉంటుంది. సండే మురళిలో చెప్తున్నారు కదా, దేహాభిమానము, దేహభ్రాంతి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మీకు తెలుసు. మీరు కూర్చొని దాని గురించి ఆలోచన చేసుకోండి అని బాబా చెప్పి. సో దాంతో బాబా ఇప్పుడు అంటున్నారు, విశేషంగా దేహాభిమానం అనే రోగం చాలా పెద్దది. దేహాభిమానం రకరకాలుగా వస్తూ ఉంటుంది. ఈ రకరకాలుగా వచ్చే రోగంలో విశేషంగా ఈర్ష్య, అసూయ, ఒకరిని చూస్తే ఒకరికి శత్రుత్వ భావన, కలుసుకోకుండా ఉండడము, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ దేహాభిమానమే, ఇంకా వేరే ఏమీ లేదు. దానికే బాబా అంటున్నారు, సేవ చేయలేరు అంటున్నారు బాబా. కలిసి సేవ చేయలేరు, కాలిపోతూ ఉంటారు. మాయ వారిని మోసం చేస్తుంది. పురుషార్థం చేస్తూ మాయమైపోతారు. ఎన్ని విషయాలు చెప్తారు బాబా. దేహాభిమానం కారణంగా హృదయం స్వచ్ఛంగా ఉండదు, కల్మషం కదా. తో హృదయం స్వచ్ఛంగా లేదంటే బాబా హృదయాన్ని గెలవలేరు. మూడ్ ఆఫ్ చేసుకుంటారు. వాళ్ళ ముఖమే మారిపోతుంది. ఓం శాంతి. కేవలం బాబానే స్మృతి చేస్తున్నారా లేదా ఇంకేమైనా గుర్తుకొస్తున్నాయా? పిల్లలకు స్థాపన, వినాశం, పాలన, ఈ 3 స్మృతి కూడా ఉండాలి. ఎంత బాగా అడుగుతారు చూడు బాబా. బాబానే స్మృతి చేస్తున్నారా? ఇంకా ఏమైనా గుర్తు చేసుకుంటున్నారా? జ్ఞానం గురించైనా లేదా ఏమిటి గురించైనా ఉందా? బాబా అంటున్నారు, పిల్లలకు స్థాపన, వినాశం, పాలన, ఈ 3 స్మృతి కూడా ఉండాలి. ఎందుకంటే ఈ 3 కలిసి జరుగుతున్నాయి. ఎవరైనా లాయర్ కోర్స్ చదువుకున్నట్లయితే తనకు నేను లాయర్గా అవుతాను, వకాలత్ చేస్తాను అనేది తెలిసే ఉంటుంది కదా. అలాగే వకాలత్ చేసేది, కేసు తీసుకునేదే కాకుండా పాలన కూడా చేస్తారు. ఆ కేసుని నడిపిస్తూ ఉంటారు, తొందరగా అయిపోగొట్టరు. ఏమి చదివినా దాని లక్ష్యం ముందుంటుంది. ఇప్పుడు మనము బాబా అంటున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, స్థాపన చేస్తున్నాం. కొత్త ప్రపంచం, పవిత్రమైన కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాం. ఇందులో యోగం చాలా అవసరం. యోగం ద్వారానే పతితంగా అయిపోయిన మనం పావనంగా అవుతాం.
కావున మనం పవిత్రంగా అయ్యి మళ్ళీ పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళి రాజ్యం చేస్తాం. ఇది బుద్ధిలోకి రావాలి. అన్ని పరీక్షల్లోకి పెద్ద పరీక్ష లేదా అన్ని చదువులలోకెల్లా ఉన్నత చదువు ఇదే. అండర్లైన్. చదువులు ఎన్నో ఉన్నాయి, కానీ అన్ని చదువుల్లోకెల్లా విశ్వరాజ్యాధికారం లభించే చదువు, రాకుమారులుగా అయ్యే చదువు ఇదొక్కటే. పదవి ఎక్కువ, పరీక్షలు ఎక్కువ, చదువు గొప్పది. చదువులైతే అనేక రకాలుగా ఉన్నాయి. అక్కడంతా మనుషులకు చదివిస్తారు, మరియు ఆ చదువులు ఈ ప్రపంచం కోసమే. వాటిని చదివి మళ్ళీ వాటి ఫలితాన్ని కూడా ఇక్కడే పొందుతారు. ఈ బేహద్ చదువు ఫలము మనకు కొత్త ప్రపంచంలో లభిస్తుందని మీకు తెలుసు. ఆ కొత్త ప్రపంచం దూరమేమీ లేదు. అండర్లైన్. అది ఇంపార్టెంట్. ఎంతెంత కొత్త ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకుంటామో కొత్త ప్రపంచం అంత దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఇది సంగమ యుగం. మనము కొత్త ప్రపంచంలోనే రాజ్యం చేయాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా బుద్ధిలో ఇది గుర్తుంచుకోవాలి. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది. మనం పవిత్రంగా అవుతాం. మళ్ళీ ఈ అపవిత్ర ప్రపంచం వినాశం కూడా తప్పకుండా జరుగుతుంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. అందరూ పవిత్రంగా కాలేరు. ఆ శక్తి ఉన్న మీరు చాలా కొద్ది మందే ఉన్నారు. బాబా పిల్లలు కొద్ది మందే. అందులో కూడా మీలో కూడా నంబర్ వారుగా శక్తి అనుసారంగానే సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా అవుతారు. అండర్లైన్. శక్తి అయితే ప్రతి విషయంలోనూ కావాలి. ఇది ఈశ్వరీయ శక్తి. దీన్ని యోగ బలం యొక్క శక్తి అంటారు. మిగిలినవన్నీ దైహికమైన శక్తులు. భౌతికమైన, దైహికమైన, అల్పకాలికమైన, క్షణభంగురమైన శక్తులు. ఇది ఆత్మిక శక్తి. ఓ పిల్లలారా, నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. సర్వశక్తివంతుడైన బాబానే స్మృతి చెయ్యండి. బాబా కల్పకల్పము అంటూ ఉన్నారు. ఆ తండ్రి ఒక్కరే. వారిని స్మృతి చేయడం ద్వారానే మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇవి ధారణ చేయాల్సిన చాలా మంచి విషయాలు. ఎవరికైతే మేము 84 జన్మలను తీసుకున్నాము అన్న నిశ్చయం ఉండదో, ఎవరికైతే మేము 84 జన్మలను తీసుకున్నాము అన్న నిశ్చయం ఉండదో వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. ఎవరైతే సతోప్రధాన ప్రపంచంలోకి వచ్చారో వారే ఇప్పుడు తమోప్రధానంలోకి వచ్చారు. దిగుతా వచ్చినారు. మళ్ళీ వారే వచ్చి త్వరగా నిశ్చయ బుద్ధి కలవారిగా అవుతారు. ఏమైనా అర్థం కాకపోతే అడగాలి. పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే బాబాను కూడా స్మృతి చేయాలి. అర్థం చేసుకోకపోతే స్మృతి కూడా చెయ్యలేరు. ఇది స్పష్టమైన విషయం. ఆత్మలైన మనం ఎవరైతే సత్వప్రధానంగా ఉండేవాళ్ళమో వారిమే మళ్ళీ తమోప్రధానంగా అయ్యాం. మేము 84 జన్మలు తీసుకున్నాం అనే ఈ విషయంలో, లేదా బాబా నుండి కల్పపూర్వం కూడా వారసత్వాన్ని తీసుకున్నాం అనే విషయంలో ఎవరికైతే సంశయం ఉంటుందో వారు చదువుపైన కూడా పూర్తి ధ్యాసనివ్వరు. ఏమంటున్నారు? మేము కల్పపూర్వం బాబా నుండి ఆస్తి తీసుకున్నాం, 84 జన్మల చక్రంలో మేము వచ్చినాం అనే విశ్వాసం ఎవరికైతే ఉండదో వాళ్ళు చదువు పైన కూడా పూర్తి ధ్యాసనివ్వరు. వారి భాగ్యంలోనే లేదు అని భావించడం జరుగుతుంది. కల్పపూర్వం కూడా అర్థం చేసుకోలేదు, కావుననే స్మృతి చెయ్యలేదు. ఈ చదువు భవిష్యత్ కోసం చదువుకునే చదువు. ఇది వర్తమానానికి కూడా అవసరమే. జ్ఞానం అనేది చాలా చాలా తెలివి కదా. ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా నడుచుకోకూడదు అనే తెలివి ఉంది దీంట్లో. దీన్ని బాబా అంటారు వర్తమానానికి అవసరమే, ఇది భవిష్యానికి కూడా ఈ చదువు అవసరమే. బాబా అంటారు చదువు లేకపోతే కల్పపూర్వం కూడా చదువుకోలేదు లేదా కొద్ది మార్కుల్లో పాస్ అయి ఉంటారు అని భావించడం జరుగుతుంది. అంతే కదా. చదువుకుంటా లేదు అంటే సోంబేరిగా ఉన్నారంటే వీళ్ళు ముందు కూడా చదువుకోలేదు, అందుకే ఇప్పుడు కూడా చదువుకుంటా లేదు అని అనుకోవాల్సి పడుతుంది. స్కూల్లో చాలామంది ఫెయిల్ అయిపోతారు, అలాగే పాస్ కూడా నంబర్ వారుగానే అవుతారు. ఇది కూడా చదువు. ఇందులో నంబర్ వారుగా పాస్ అవుతారు. చురుకైన వారు ఎవరైతే ఉంటారో వారు చదువుకొని మళ్ళీ చదివిస్తూ ఉంటారు. అండర్లైన్. చురుకైన వాళ్ళు ఏం చేస్తారు?
చదువుకుంటారు, మళ్ళీ చదివిస్తారు కూడా. జ్ఞానంని చదువుకుంటారు స్వయం, మళ్ళీ ఇతరులకి కూడా చదివిస్తారు. చదివిస్తేనే కదా ధారణ కూడా బాగా జరుగుతుంది. బాబా అదే అంటున్నారు, చురుకైన వారు ఎవరైతే ఉంటారో వారు చదువుకొని మళ్ళీ చదివిస్తూ ఉంటారు. నేను పిల్లలైన మీకు సేవకుణ్ణి అని బాబా అంటున్నారు. మేము కూడా సేవకులమేనని పిల్లలు కూడా అంటారు. సోదరి సోదరులు ప్రతి ఒక్కరి కళ్యాణము చేయాలి. అండర్లైన్. బాబా మన కళ్యాణం చేస్తారు, మళ్ళీ మనము ఇతరుల కళ్యాణం చేయాలి. బాబాను స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మం అవుతాయని కూడా అందరికీ అర్థం చేయించాలి. ఎవరెవరు ఎంతెంతగా అనేకులకు సందేశాన్ని చేరుస్తారో వారిని అంత గొప్ప సందేశకులు అని అంటారు. ఎంతెంత ఇతరులకు బాబా యొక్క సందేశాన్ని చేరిస్తారో వాళ్ళని సందేశకులు అని అంటారు. సందేశవాహకులు సందేశాన్ని ఇవ్వకుండా ఉండలేరు కదా. వారినే మహారథులు లేదా గుర్రపు సవారీ అంటారు. కాల్బలం వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఎవరెవరు షావుకారులుగా కాగలరో కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. పిల్లలైన మీరెవరైతే సేవ కోసం నిమిత్తులయ్యారో, సేవ కోసం జీవితాన్ని ఇచ్చారో వారు పదవిని కూడా అలాగే పొందుతారు. అండర్లైన్. సేవ కోసం నిమిత్తమైన వారు, సేవ కోసం జీవితాన్ని ఇచ్చిన వారు పదవి కూడా తప్పకుండా పొందుతాము. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే సేవ తప్ప బాబా మినహా ఇంక వేరే ఏ విషయాల్లోనూ ఉండదు కాబట్టి మైండ్ తప్పకుండా దాని యొక్క ప్రాలబ్ధాన్ని కూడా అనుభవం చేస్తాం. తప్పకుండా ఉన్నత పదవినే పొందుతారు. వారికి ఎవరి చింత ఉండదు. మనుషులు కాళ్ళు చేతులు కలవారే కదా, వారిని బంధించడం అయితే జరగదు కదా. స్వయాన్ని స్వతంత్రులుగా ఉంచుకోగలరు. అండర్లైన్. నా ఇష్టము, నేను ఎంత నిర్బంధనలుగా కావాలన్నా, స్వతంత్రంగా కావాలన్నా నా చేతుల్లో ఉంది. ఎంత సేవ చేసుకోవాలన్నా నా చేతుల్లో ఉంది. ఎవరిని బంధించడానికి వీలు లేదు. స్వతంత్రులుగా ఉంచుకోగలరు. ఇలా బంధనంలో ఎందుకు చిక్కుకపోవాలి? అవసరమేముంది తెలుసుకున్నాక? బాబా నుండి అమృతాన్ని తీసుకొని కొంతమంది ఎంతవా చెప్తారు, బాబా సేవ కోసమే అక్క మేము చేస్తాండేది వ్యాపార ఉద్యోగాలు. బాబా ఏమీ మీరంత కష్టపడి వ్యాపార ఉద్యోగాలు చేసి బాబాకి ఇమ్మనిలే. బాబా మీరు మిమ్మల్ని స్వాహా చేసుకొని లేదా సమయం ఇచ్చి బాబా సేవలో అంకిత భావంతో తన్మయం కాండి, తత్పర్లు కాండి, అంతే చాలు బాబాకి. ఇలా బంధనంలో ఎందుకు చిక్కుకుపోవాలి? బాబా నుండి అమృతాన్ని తీసుకొని ఆ అమృతాన్ని ఎందుకు దానం చెయ్యకూడదు? ఎవరైనా నన్ను బంధించేందుకు నేనేమైనా పిరికి మేకనా? ప్రారంభంలో పిల్లలైన మీరు స్వయాన్ని ఎలా విడిపించుకున్నారు? గొడవ చేశారు, అరిచారు, ఆ తర్వాత వాళ్ళు కూర్చుండిపోయారు. మాకు చింత ఏమిటి? మేము స్వర్గస్థాపన చేయాలా లేదా కూర్చొని పనులు చేయాలా అని అంటారు. ఆ నష ఎక్కిపోతుంది. దాన్నే మౌలాయి మస్తీ అంటారు. మనం ఈశ్వరుని ప్రేమ మైకంలో ఉన్నాము. ఈశ్వరుని ద్వారా మనకి ఏమి ప్రాప్తి అవుతుందో మీకు తెలుసు. ఈశ్వరుడు మనల్ని చదివిస్తున్నారు కదా. వారికి ఎన్నో పేర్లున్నాయి, కానీ కొన్ని పేర్లు చాలా మధురమైనవి. ఎన్నో పేర్లున్నాయి, కొన్ని పేర్లు మధురమైనవి. ఇప్పుడు మనం ఈశ్వరుని ప్రేమ మైకంలో ఉన్నవారిగా అయిపోయామా? ఎంత మైకం ఉంది. బాబా చాలా సింపుల్ డైరెక్షన్ ఇస్తున్నారు. తప్పకుండా మేము బాబాని స్మృతి చేస్తూ చేస్తూ సతోప్రధానంగా అయిపోతాం మరియు విశ్వాధిపతులుగా కూడా అవుతామని బుద్ధి కూడా భావిస్తుంది. ఇదే చింత ఉంది. బాబాను అడుగడుగులోనూ స్మృతి చెయ్యాలి. మీరు ముందు కూర్చొని ఉన్నారు కదా, ఇక్కడి నుండి బయటికి వెళ్ళగానే మర్చిపోతారు.
ఇక్కడ ఎంత నశ అయితే ఎక్కుతుందో అంత నశ బయట ఉండదు. మర్చిపోతారు. మీరు మర్చిపోకూడదు, కానీ భాగ్యంలో లేకపోతే ఇక్కడ కూర్చొని ఉంటూ కూడా మర్చిపోతారు. పిల్లల కోసం మ్యూజియంలో మరియు ఊరూరులోనూ సేవ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంత సమయం లభించినా బాబా త్వరగా చేయండి అని అంటారు, కానీ డ్రామాలో అలా త్వరగా జరగదు. చేయి పెట్టగానే వస్తువు తయారై వచ్చే విధంగా మిషనరీ ఉండాలి అని బాబా అంటారు. అలాగే మంచి మంచి పిల్లలని కూడా మాయ ముక్కుని మరియు చెవుని బాగా పట్టుకుంటుంది. ముక్కుని చెవుని, అందుకే శూర్పణఖ ముక్కు చెవులు కోసిండేది. బాబా అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే స్వయాన్ని మహావీరులుగా భావిస్తారో వారికే మాయ తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. చెవులు కోయడం అంటే చెవులు కొరుకుతారు. వ్యర్థమైన మాటలు వినిపించి బాగుండే వాళ్ళని కూడా బ్రహ్మకు కూడా రిమ్మ పట్టేట్లుగా చేస్తారు. చెవిని బాగా పట్టుకుంటుంది. మాయ తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. మళ్ళీ వారు ఎవరినీ లెక్క చేయరు. డోంట్ కేర్. లోపల దాచుకుంటారు. లోపల హృదయం సత్యంగా ఉండదు. సత్యమైన హృదయం కలవారే స్కాలర్షిప్ను పొందుతారు. అసురీ హృదయం కలవారు నడవలేరు. అటువంటి హృదయం ద్వారా తమ హృదయాన్ని తామే నష్టపరుచుకుంటారు. అందరికీ శివబాబాతోనే పని ఉంది. ఇది మీరు సాక్షాత్కారం చేసుకుంటారు. బ్రహ్మని కూడా తయారు చేసేవారు శివబాబానే. శివబాబాను స్మృతి చేసినట్లయితే అప్పుడే అలా కాగలం. మాయ చాలా శక్తివంతమైనదని బాబా భావిస్తారు. ఏ విధంగా ఎలక కొరికినప్పుడు ఏమీ తెలియదో ఉఫ్ఫని ఊది మంచిగా చేసి కొరుకుతుంది, అలాగే మాయ కూడా ఎలక వంటిదే. చాలా మంచి మంచి అన్నయ్యల్ని కూడా కొరుకుతూ ఉంటారు. కొరికి వాళ్ళని పాపం సెల్ ఫోన్లో కొరుకుతూ ఉంటారు. వాళ్ళ బుద్ధినే భ్రష్టు చేసేస్తారు. మాయ ఎలక. మహారథులే అప్రమత్తంగా ఉండాలి. మమ్మల్ని మాయపడేసింది అని వారు స్వయం భావించరు. అండర్లైన్. నార్మల్గా ఉండేవాళ్ళు అవును ఇబ్బంది ఇట్లా నిజమే మాయ వచ్చింది అని అర్థం చేసుకుంటారు. మహారథులని పిలుచుకుంటారు కదా, మాకు అన్నీ తెలుసు అని పిలుచుకుంటారు కదా, వాళ్ళు మాకు మాయ వచ్చిందని భావించరు. అది ఉప్పు నీళ్ళులా చేసేస్తుంది. అలా ఉప్పు నీళ్ళులా అవ్వడం ద్వారా మేము శివబాబా సేవం చేయలేమని భావించాలి. లోపలే కాలుతూ ఉంటారు. దేహాభిమానం ఉంది, అప్పుడే కాలుతారు. ఆ స్థితి అయితే లేదు కరెక్టే. స్మృతి పదును ఉండదు. కావున చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మాయ చాలా చురుకైనది. మీరు యుద్ధ మైదానంలో ఉన్నప్పుడు మాయ మిమ్మల్ని వదలదు. సగం ముక్కాల్ భాగం అంతం చేసేస్తుంది. ఇది ఎవ్వరికీ తెలియదు కూడా. లోపలే చేసేది ఏం తెలుస్తుంది. ఎంతో మంచి కొత్త వారు కూడా చదువును వదిలేసి ఇంటికెళ్ళి కూర్చొని ఉండిపోతారు. మంచి ప్రసిద్ధమైన వారిపైన కూడా మాయ యుద్ధం జరుగుతుంది. వీళ్ళ చాలా మంచి సేవాదారి, చాలా బాగా సేవ చేస్తారు, చాలా చేస్తారు, మంచి వాళ్ళు అనే వాళ్ళకు కూడా మాయ వస్తుంది. అర్థం చేసుకుంటూ కూడా నిర్లక్ష్యులుగా అయిపోతారు. కాన్లే అన్నీ తెలుసుకున్నాం, ఇంక అయిపోయింది, ఇంతే కదా అనుకుంటారు, నిర్లక్ష్యం లేకొచ్చేస్తారు. చిన్న విషయంలో వెంటనే ఉప్పు నీళ్ళులాగా అయిపోతారు. దేహాభిమానం కారణంగానే ఉప్పు నీళ్ళులాగా అవుతారు. స్వయాన్ని మోసగించుకుంటారు. ఇది కూడా డ్రామాయేనని బాబా అంటారు. ఏదైతే చూస్తారో అదంతా కల్పపూర్వం వలె డ్రామా నడుస్తోంది. స్థితి హెచ్చు తక్కువలు అవుతూ ఉంటుంది. కాసేపు గ్రహచారం కూర్చుంటుంది, మరి కాసేపు మంచి సేవం చేసి సంతోషకరమైన వార్తలను రాస్తారు. అప్ అండ్ డౌన్ హెచ్చు తక్కువలు అవుతూ ఉంటుంది. కాసేపు ఓటమి, కాసేపు విజయం. పాండవులు మాయతో ఒకసారి ఓడిపోతే ఇంకొకసారి గెలుస్తూ ఉంటారు. మంచి మహారథులు కూడా కదిలిపోతారు. కొందరైతే చనిపోతారు కూడా. అంటే అర్థం బాబా నుంచి విడిపోతారు అంటే బాబా నుంచి చనిపోయినట్లే కదా, జ్ఞాన మార్గం నుంచి చనిపోయినట్లే. కావున ఎక్కడ ఉన్నా బాబా స్మృతి చేస్తూ ఉండండి మరియు సేవ చేస్తూ ఉండండి. సేవ కోసం మీరు నిమిత్తమై ఉన్నారు. మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు కదా. బయట ఇళ్లల్లో గృహస్థ వ్యవహారంలో ఎవరైతే ఉంటారో వారు ఇక్కడి వారికన్నా చాలా చురుకుగా ముందు వెళ్ళగలుగుతారు.
కానీ మాయతో పూర్తిగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. క్షణక్షణము మీకు కల్పపూర్వం వలె పాత్ర నడుస్తూ వస్తుంది. ఇంత సమయం గడిచిపోయిందని మీరంటారు. ఏమేమి జరిగిందో అది కూడా మీ బుద్ధిలో ఉంది. మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంది. ఏ విధంగా బాబాలో జ్ఞానం ఉందో అది దాదాలేకి కూడా రావాలి కదా. బాబా మాట్లాడినప్పుడు మరి తప్పకుండా దాదా కూడా మాట్లాడతారు కదా. ఎవరెవరి హృదయం స్వచ్ఛంగా ఉందో మీకు తెలుసు. స్వచ్ఛమైన హృదయం కలవారే బాబా హృదయంలో నిలుస్తారు. సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజ్. సచ్తో బిటో నచ్. స్వచ్ఛమైన హృదయం కలవారే బాబా హృదయంలో నిలుస్తారు. వారిలో ఉప్పు నీళ్ళులా అయ్యే స్వభావం ఉండదు. సదా హర్షితంగా ఉంటారు. వారి మూడు ఎప్పుడూ మారదు. ఇక్కడైతే అనేకులకు మూడు మారుతూనే ఉంటుంది. చెప్పడానికి వీల్లేదు. ముఖం కళావిహీనంగా అయిపోతుంది. మాయ ఈ సమయంలో అందరినీ కళావిహీనంగా చేసేసింది. మేము పతితులుగా ఉన్నామని కూడా అంటారు. ఇప్పుడు మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని పతితా పావనుడైన తండ్రిని పిలిచారు. పిల్లలు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ వస్త్రాలు శుభ్రం అవుతాయి. నా శ్రీమతం పైన నడవండి అని బాబా అంటారు. శ్రీమతం పైన నడవని వారి యొక్క వస్త్రాలు శుభ్రం కావు. ఆత్మ శుభ్రం కాదు. ఆత్మ అసలు శుద్ధంగా కానే కాదు. బాబా రాత్రింబవళ్ళు స్వయాన్ని ఆత్మగా భావించండి అనే విషయంపైనే ప్రాధాన్యత ఇస్తారు. దేహాభిమానం లేకి రావడం వల్లనే మీరు గుటుకులు మింగుతారు. ఎంతెంతగా మీరు పైకెక్కుతూ ఉంటారో అంతంతగా సంతోషపడుతూ ఉంటారు. మరియు ముఖం హర్షితంగా ఉంటుంది. మంచి మంచి ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు ఉన్నారు. కానీ లోపల పరిస్థితి చూస్తే కరిగిపోతున్నారని బాబాకు తెలుసు. దేహాభిమానం అగ్ని కరిగిస్తూ ఉంది. అర్థం చేసుకోరు. ఈ రోగం ఎక్కడి నుండి వచ్చింది? దేహాభిమానం వల్ల ఈ రోగం వస్తుందని బాబా అంటారు. ఈర్ష్య రోగం. వాళ్ళే లోపల కాలిపోతూ ఉంటారు. చెప్పడానికే వీల్లేదు అంటారు బాబా. ఎవరికైనా ఈ రోగం అంటుకుంటే అది గట్టిగా అతుక్కపోతుంది. వదలదు. శ్రీమతంపై నడవకుండా తమ దేహాభిమానంలో నడిచినట్లయితే దెబ్బ చాలా జోరుగా తగులుతుంది. బాబా వద్దకైతే అన్ని సమాచారాలు వస్తాయి. మాయ ఒక్కసారిగా పట్టుకొని పడేస్తుంది. బుద్ధి పూర్తిగా అంతం చేసేస్తుంది. సంశయ బుద్ధులుగా చేసేస్తుంది. మీరొచ్చి మమ్మల్ని రాతి బుద్ధి నుండి పారస బుద్ధులుగా తయారు చేయండి అని బాబాని పిలిచినాము కదా. మళ్ళీ వారికి కూడా విరుద్ధులుగా అయిపోతారు. బాబానేమో పిలిచినాము, మళ్ళీ బాబా వచ్చినాక బాబా బిడ్డలైనాక మళ్ళీ వారికి విరుద్ధంగా అయిపోతారు అంటున్నారు బాబా. అప్పుడు ఎటువంటి గతి ఏర్పడుతుంది? పూర్తిగా పడిపోయి రాతి బుద్ధి కలవారిగా అయిపోతారు. ఇక్కడ కూర్చున్నప్పుడు పిల్లలకి సంతోషం ఉండాలి. అత్యుత్తమమైన విద్యార్థి జీవితం ఇదే. గాడ్ స్టూడెంట్ లైఫ్ ఇస్ ది బెస్ట్ లైఫ్. ఇదే దీనికన్నా ఉన్నతమైన చదువు ఉందా? ఇదే ఉన్నతోన్నతమైనది. 21 జన్మలు ఫలాన్ని ఇస్తుంది. కావున ఇటువంటి చదువులో బాబా అంటున్నారు నిర్లక్ష్యం చేయకూడదు. ఇటువంటి చదువులో ఎంత ధ్యాస ఉండాలి. కొందరు ఏమాత్రమూ అటెన్షన్ ఇవ్వరు. మాయ ముక్కు చెవులు కత్తిరిచ్చేస్తుంది. అర్ధకల్పం దీని రాజ్యం నడుస్తోంది. కావున అది చెప్పడానికి వీల్లేనట్లుగా పట్టేసుకుంటుంది. కావున చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకరికొకరు అప్రమత్తం చేసుకుంటూ ఉండండి. శివ్ బాబాను స్మృతి చెయ్యండి. లేకపోతే మాయ చెవులు ముక్కును కట్ చేస్తుంది. ఆ తర్వాత ఎందుకు పనికిరాని వాళ్ళుగా అయిపోతారు. మేము లక్ష్మీనారాయణ పదవిని పొందడం అసంభవం అని కూడా చాలామంది భావిస్తారు. అలసిపోయి వెళ్ళిపోతారు. మాయతో ఓడిపోయి పూర్తిగా చెత్తలేకి పడిపోతారు. మా బుద్ధి పాడవుతోంది అంటే మాయ ముక్కు పట్టుకోందని అర్థం. ఊపిరాడకుండా చేస్తుంది. స్మృతి యాత్రలో చాలా శక్తి ఉంది. చాలా సంతోషం ఉంటుంది. సంతోషం వంటి మందు లేదని కూడా అంటారు. దుకాణంలోకి గ్రాహకులు వస్తూ ఉంటే సంపాదన పెరుగుతూ ఉంటే వారికి ఎప్పుడు అలసట రాదు కదా, ఆకలేయదు కదా, చాలా సంతోషంగా ఉంటారు. మీకైతే అపారమైన ధనం లభిస్తోంది. ఎట్లా చూడండి, ఉగాది పండుగ వచ్చింది, చిల్లరంగడి వాళ్ళు ఉన్నారు,
చాలామంది గిరాకీలు అందరు పాపం ఊళ్ళో వాళ్ళంతా వంట చేసుకొని తింటా అంటారు. పాపం అంగట్లో ఉండేవాళ్ళు మాత్రం ఇంకా చేసుకొని తిన్నారు. ఎందుకంటే అప్పుడే గిరాకీలు వస్తారు, తీసుకొని పోతూ ఉంటారు. వాళ్ళు మూటల మీద కూర్చొని ఏదో ఒకటి తినుకుంటూ ఉంటారు. చూడండి, ఎందుకు? సంపాదన ఉంది, అలసిపోరు, ఆకలియదు, చాలా సంతోషంగా ఉంటారు. మీకైతే అపారమైన ధనం లభిస్తుంది, మీకు చాలా సంతోషం ఉండాలి. నా నడవడిక దైవీ నడవడికలాగా ఉందా లేదా అసురీ నడవడికలాగా ఉందా అని పరిశీలించుకోవాలి. సమయం చాలా తక్కువగా ఉంది. అకాల మృత్యువు కూడా రేస్ చేస్తోంది. యాక్సిడెంట్లు మొదలైనవి ఎన్ని జరుగుతూ ఉన్నాయి చూడండి. తమో ప్రధాన బుద్ధి కలవారిగా అవుతూ ఉంటారు. వర్షం జోరుగా పడతా ఉంది ఆ రోజు. వాటిని కూడా ప్రకృతిక ఆపదలోనే అంటారు కదా. మృత్యువు మీ ముందుకు వస్తోంది. అటామిక్ బాంబులతో యుద్ధం ప్రారంభమవుతుంది. ఎంతో భయంకరమైన పనులు చేస్తారు, వాటితో విసిగించేస్తారు. కావున యుద్ధం కూడా ప్రారంభమవుతుంది. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఎంత బ్యూటిఫుల్గా బాబా చెప్తారు. ఈ ప్రతిరోజు మురళి ఎంత డోస్ ఎక్కిస్తారు. ఎంత థ్యాంక్స్ చెప్పాలా బాబాకి. ఎంత చేసినా ఏమి చేసినా బాబా రుణాన్ని తీర్చుకోలేము, తీర్చుకోలేము. సారం: ఆత్మిక నశాలో ఉంటూ స్వయాన్ని స్వతంత్రంగా చేసుకోవాలి. ఏ బంధనంలోనూ బంధించుకోకూడదు. మాయరూపి ఎలకతో చాలా చాలా సంభాళించుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి. మీ హృదయంలోకి ఎప్పుడూ అసురీ ఆలోచనలు రాకూడదు. బాబా పిల్లలైనాక అసురీ ఆలోచనలు ఉండవు. వికారాలకు ఏదో వికారాల వంశాలు ఉంటాయి. ఎవరైనా చెడు చేసినా వాళ్ళకి ఇట్లా కావాలనేది అసురీ ఆలోచన కదా. అట్లా ఆలోచన కూడా ఉండదు కూడా. 2, బాబా ద్వారా జ్ఞానం అనే అపారమైన ధనం ఏదైతే లభిస్తుందో దాని సంతోషంలో ఉండాలి. ఈ సంపాదనలో ఎప్పుడూ సంశయబుద్ధి కలవారిగా అయ్యి అలసిపోకూడదు. విద్యార్థి జీవితం అత్యుత్తమమైన జీవితం కావున చదువుపైన పూర్తి ధ్యాసను ఉంచాలి. గాడ్లీ స్టూడెంట్ లైఫ్. విద్యార్థులకి ఏం చింత? వాళ్ళ అమ్మ నాయనకి చెప్తారు, నడుస్తుంది అంతే. వాళ్ళ అమ్మ నాయనకి చింత ఉంటుంది కానీ వాళ్ళకేం చింత? ఫీజు గురించి చింతలా, పుస్తకాల గురించి చింతలా, ఏమి చింతలా, ఒకటే చింత, చదువుకోవాలని. వరదానం: సదా అలర్ట్గా ఉంటూ సర్వుల ఆశలను పూర్తి చేసే మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతాగా కండి. అలర్ట్గా, సావధానులుగా ఉండండి. మాయతో వివరణ: ఇప్పుడు పిల్లలందరిలో సర్వుల ఆశలను పూర్తి చేయాలి అనే శుభ సంకల్పం ఇమర్జ్ కావాలి. ఆశలు ఏంటివి? చింతల్లో ఉండారు, నిశ్చింతగా చేయాలి. అనేక దుఃఖ అశాంతిలో ఉన్నారు, సుఖాన్ని శాంతిని ఇవ్వాలి. జనన మరణాల నుండి ముక్తులైపోవాలన్నది అందరి కోరిక. పాపం జన్మమే వద్దు, జన్మరాహిత్యం కావాల. కావున దాని అనుభవాన్ని చేయించండి, జీవన్ముక్తి అనుభవాన్ని. దీనికోసం తమ శక్తిశాలి సతోప్రధాన వైబ్రేషన్ ద్వారా ప్రకృతి మరియు మనుష్యాత్మల ఆలోచన విధానాన్ని మార్చండి. ప్రకృతి మరియు మనుష్యాత్మల ఆలోచన విధానాన్ని మార్చండి. ప్రకృతిని శాంతిగా చేయండి. మనుష్యాత్మల ఆలోచనల్లో కూడా పాజిటివ్, శుభ ఆలోచనలు వచ్చేలాగా చేయండి. మాస్టర్ దాతలుగా అయ్యి, బాబా ఏమంటున్నారు? మాస్టర్ దాతలుగా అయ్యి ప్రతి ఆత్మ ఆశలను పూర్తి చేయండి. ముక్తి జీవన్ముక్తుల దానాన్ని ఇవ్వండి. ఈ బాధ్యత యొక్క స్మృతి మిమ్మల్ని సదా అలర్ట్గా చేస్తుంది. బాధ్యత ఉంటే అలర్ట్ ఉంటుంది కదా. బాధ్యత లేని వాళ్ళే సోంబేరీగా ఉంటారు. స్లోగన్: మురళీధర్ని మురళీ వింటూ దేహం యొక్క స్పృహను కూడా మర్చిపోయేవారే సత్యమైన గొప్ప గోపికలు. మురళీధర్ని మురళీ వింటూ దేహం యొక్క స్పృహను కూడా మర్చిపోయేవారే సత్యమైన గోప గోపికలు. ఏమీ వద్దు, బస్సు బాబా మురళి సదా 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 ఉంటే చాలు అనే నషా ఖుషి అనేది ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.